నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కేసీఆర్ పాలనలో ఆ రోజు గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా విదేశాలకు వెళ్లే విధంగా ఉంటే ఈ రోజు ఆసుపత్రుల్లో బెడ్ ఎక్కే విధంగా ఉన్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వసతి గృహంలో కలియ తిరుగుతూ వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్ను పరిశీలించి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాన్ని ప్రారంభించి 3 సంవత్సరాలు దాటుతున్నా పక్కా భవనం కట్టించకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజాప్రభుత్వం కాదని, కమిషన్లు, పర్సెంటేజ్ల ప్రభుత్వం అని విమర్శించారు. మంచి కడుగు రాదు, నీళ్ళు పోసి కడుగు ఆమెకి ఎవరైనా సాయం చేయాలి. మొత్తం ఎంత ఏంటమ్మా? పొంగల్ రైస్ కాదు, మాడు వాసన వస్తుంది. ఇదేంటమ్మా? దేనికి సగం అన్నం ఇందులోనే పడేసారు కదా మా పిల్లలు. ఆవాలు జీలకర్ర కూడా వేద్దా? ఆడవాళ్ళలాగా పనిచేయాలి. ఈ అన్నానికి కారపొడి కొని పెడతారా? న్యాయం. ఈరోజు మహబూబాద్లోని గురుకుల పాఠశాల బాలికల దగ్గర మనం ఇప్పుడే ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. 480 మంది విద్యార్థులకు గాను 450 మంది ఉన్నారు. నేను పొద్దునే వాళ్ళు అల్పాహారం తీసుకునే సమయానికి వచ్చాను. చాలా అధ్వానంగా, చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. మరి నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాద్ మరి సొంత నేను పుట్టిన గడ్డ కాబట్టి అనేక గురుకులాలు ఉన్నా, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నా, కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఉన్నా, ఒక ఇంటిగ్రేటెడ్ బాలికల గురుకుల పాఠశాల తీసుకురావాలని, అది మరి కేజీ నుంచి పీజీ విద్య అందులో బోధించే విధంగా ఒకేసారి గురుకుల పాఠశాలను మంజూరు చేయడం కావచ్చు, దానికి కావలసిన మొత్తం స్టాఫ్ని, అలాగే 12 కోట్లతో బిల్డింగ్ని కూడా ఆ రోజు నేను శాంక్షన్ చేయడం జరిగింది. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు 3వ సంవత్సరం, 3వ బ్యాచ్ ఇప్పుడు మరి రన్ అవుతూ ఉంది. ఇంకా ఈ అద్దె భవనంలోనే నడిపిస్తున్నారు. విద్యార్థులను చూస్తే చాలా జాలి, బాధ మరి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన మరి కొనసాగుతున్నప్పటి నుంచి అనేక మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయారు. అనేక మంది విద్యార్థులు రోడ్డెక్కి సొంతంగా కలెక్టర్లకు విన్నవించుకోవడానికి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అనేక మంది విద్యార్థులు కల్తీ ఆహారం తిని హాస్పిటల్ పాలైనరు. ఆ రోజు కేసీఆర్ గారి పాలన ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ ఎక్కే విధంగా, విదేశాలకు వెళ్ళే విధంగా, మరి దేశానికి ఆదర్శంగా ఉంటే ఈరోజు ఇక్కడ విద్యార్థులందరూ హాస్పిటల్ బెడ్ ఎక్కే విధంగా మరి రోజు భయపడి
మరి స్ట్రెంత్ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. సామాన్యుల పట్ల, సామాన్యుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి విద్యార్థులను బలి తీసుకుంటా ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్లుందో నేను మనసు పెట్టి ఇచ్చింది చూద్దామని వస్తే, ఇక్కడికి వస్తే మనసంతా కలిచి వేస్తూ ఉంది. అక్కడే తినడం, అక్కడే కడుక్కోవడం. నిన్నటి నుంచి